వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి పిండితో సెట్ దోశలు ఎలా వేసుకోవాలో చెప్పబోతున్నానండి. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా మీకు ఇంట్లో సడన్గా పిండేమీ లేనప్పుడు దీన్ని చాలా ఈజీగా అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసుకుని ఈ సెట్ దోశలను మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను దాని తయారీ విధానం ఎలాగో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సెట్ దోశలను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పుల వాటర్ వేసుకుని మనం ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ రాగి పిండి, బొంబాయి రవ్వ, పెరుగు ఈ 3 కూడా చక్కగా కలిసిపోవాలండి. పిండి ముద్దలు లేకుండా మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నటువంటి ఈ పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత ఈ పిండి కొంచెం థిక్గా అవుతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మనం దోశ పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఈ పిండితో మనం దోశలైనా వేసుకోవచ్చు, లేదంటే కనుక సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పేది సెట్ దోశలు కాబట్టి ఈ సెట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏం చేయాలంటే ఈ పిండిలో మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు, 2-3 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా మనం వంట సోడా వేసుకోవటం మూలంగా మనకు ఈ సెట్ దోశ ప్లఫీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసుకున్నాం కదండి. ఈ పిండిని మనం చక్కగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ టైట్గా ఉండకూడదండి. పలచగా ఉంటేనే మనకు సెట్ దోశలు అనేవి ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూశారు కదా, మనకు పిండి రెడీ అయినట్లే. ఇప్పుడు సెట్ దోశలు వేసుకోవటమే లేట్. ఈ సెట్ దోశలను వేసుకోవటం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ పిండిని తీసుకుని సెట్ దోశలా వేసుకోవాలన్నమాట. ఈ సెట్ దోశ వేసుకోవటం కోసం మనం మందంగా వేయాలి, పిండితో మందంగా వేయాలన్నమాట దోశని. అలా వేసినట్లయితేనే మనకి ఈ సెట్ దోశ అనేది చాలా ప్లఫీగా వస్తుందండి. ఇప్పుడు ఈ సెట్ దోశని ఒకవైపు కాగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని ఎర్రగా కాల్చుకోవాలండి. 2 వైపులా కూడా మనకి ఈ సెట్ దోశ ఎర్రగా వేగాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి రాగి పిండితో తయారు చేసిన సెట్ దోశ రెడీ అయిపోయినట్లే. ఇది టేస్ట్కే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. మరి తప్పకుండా మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.